వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ ప్రియోస్, ఒక మెన్ మీకు జస్టిస్ జరగడం చూసి, మీ ఎదుగుదలను చూసి, మీరు స్టార్లా ఉన్నారని చెప్పి అందరిలో పరువుగా బతుకుతున్నారని, మీ పరువు తీయడానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏయో పనులు చేపిస్తున్నారంట. కానీ ఆ పనులు జరగనివ్వట్లేదు మీ గాడ్స్. మీరు ఏదైతే నమ్ముకున్నారో ఆ గాడ్ మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్న వాళ్ళని పని జరగనివ్వట్లేదు. సో యు ఆర్ రియలీ బ్లెస్డ్. మీకు మీ ఏంజల్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాయి, ఎవరతను మీ వెనకాల ఏం చేద్దాం అనుకుంటున్నారు. సో ఇదంతా మీకు అవేర్నెస్ కోసం నేను ఏంజల్ గైడ్స్ ఎనర్జీస్ చెక్ చేసి చెప్తున్నానండి. ఓకేనా? పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి. యు ఆర్ రియలీ డివైన్లీ బ్లెస్డ్. ఓకేనా? ఏంజల్స్ ఎవరతను మన మన కలెక్టివ్కి అన్ప్రిడిక్టబుల్. వాళ్ళు మీ జోలికి వస్తే వాళ్ళ లైఫ్ అన్ప్రిడిక్టబుల్ అండి. మీరు ఏదో మంచి పని చేస్తున్నారు, ఎవరికో ఏదో చెప్తున్నారు, అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఆపేయడానికి చూస్తున్నారు. ఇగో యు ఆర్ డివైన్లీ గైడెడ్, పక్కా యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్. అంటే మీరు ఏదైతే డివైన్ 010102 రన్ అవుతుంది అంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, డివైన్ చెప్పిన దారిలోనే వెళ్తున్నారు, ఇలాంటి తప్పు చేయట్లేదు. సో మిమ్మల్ని నడిపిస్తుందా దేవుడే 111 కన్ఫర్మేషన్. ఓకేనా? జై శ్రీరామ్. బిగైన్ సూపర్. బంటు ఎవరో బంటు బిగైన్ చేస్తున్నారంటండి. ఎవరా బంటు? మారుతి అంటే శ్రీరాముల వారికి బంటు. ఆయన చేసే పనిలో సాయం చేశారు, అది ధర్మం కోసం కాబట్టి నిలబడింది. ఈ బంటు ఎవరో చూద్దామండి. ఇంకా చెప్పండి అండి. ఎవరా బంటు అంటే అండి, మీరు డివైన్గా వెళ్తున్నారు కదా, మీకు అపోజిషన్ అంటే డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేసేవాళ్ళు, మీరంటే పడని వాళ్ళు. మీకు టవర్ మూమెంట్ తెద్దామని ట్రై చేశారు కానీ కుదరలేదు. వాళ్ళు మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, మిమ్మల్ని కింద పడేయాలనుకున్నారు, న్యూ బిగినింగ్. కానీ బిగిన్ అవ్వలేదు. ఇక్కడ మీ బంట అవ్వనివ్వలేదు, మీరు నమ్ముకున్న బంట అవ్వనివ్వలేదు, వాళ్ళు నమ్ముకున్న బంటు వాళ్ళకి చేయాలనుకుంది జరగనివ్వలేదు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్. మూమెంట్ అనేది ఇచ్చేశాడు దేవుడు. మిమ్మల్ని ఎవరు ఇంకా ఆపలేరు. అక్కడ ఫ్లాగ్ ఎగరేసింది ఎవరు? మారుతి. ఆ విధంగా మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో మీ గాడ్, మీ డివైన్, వాళ్ళు మీకు ఇంకా ఒక జెండా ఎగరేస్తారంటారు కదా, ఆ దారిలో మీరు వెళ్తున్నారు చూడండి. మూమెంట్ కూడా లైన్లోనే ఉంది. సో డివైన్లీ గైడెడ్ అని వీడియో స్టార్టింగ్లోనే ఏంజల్ చెప్పేశారు మీకు కన్ఫర్మేషన్. మీరు డివైన్ పాత్రలోనే వెళ్తున్నారండి, మీ పాత్రను అస్సలు మార్చొద్దు. ఓకేనా? ఎస్, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరండి, ఏమీ చేయలేరు. వాళ్ళతో మీరు మాట్లాడడం కూడా తగ్గించండి. నెగిటివ్ పీపుల్స్, నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం అనుకున్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఫ్యామిలీతో చిరాకులుగా ఉంటున్నాయి, గొడవలు అవుతున్నాయి అంటే వాళ్ళు మీకు సరికాదు. వాళ్ళు డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారు. మీరంటే పిచ్చ పగ అండ్ మీరంటే పొట్ట పొంగిపోయి ఉన్నారు. వాళ్ళు మీకు మంచి జరగాలని కోరుకోవట్లేదు. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా వాళ్ళ పొట్ట నిండా ఏమంటారు, మేడిపండు అంటారు కదా, ఆ విధంగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడొద్దు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్. తప్పనీకుండా ఇంకా మాట్లాడాలి, వేరే పని లేదనుకుంటే 333 సెలబ్రేషన్. మీరు పక్కగా నిలబడతారు, సెలబ్రేషన్లో ఉంటారు. అలా మాట్లాడుకుంటూ అలా గుండ్రంగా తిరగడం అంతే. ఇంకా చెప్పండి ఏంజిల్. మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? చిన్న చిన్నగా చూడండి, పెద్ద బిగ్ పిక్చర్స్లో చూడొద్దు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి చేస్తున్నారు కదా, అది మీకు ఫుల్గా తెలుసు, కానీ ఇలా చేస్తే అలా జరుగుద్ది, అలా చేస్తే అలా చేద్దామని ఇలా చేస్తున్నారని మీరు ఆలోచించొద్దంట. హాయ్ అంటే హాయ్, హలో, గుడ్ నైట్, అయిపోయింది. అది కూడా చెప్పొద్దు. ఓకేనా? చాలా వరకు మీకు పని ఉంటేనే మాట్లాడండి, అనవసరంగా ఎవరితోనే మాట్లాడొద్దు. మీకు ఆ టైము, ఆ ఎనర్జీ అనేది హాయ్ బాయిలు చెప్పడం కంటే కూడా ఏదైనా స్కిల్ మీద పెట్టండి. భవిష్యత్తులో మీకు ఏ స్థితిలో ఉన్నా కూడా మీకు బతకడానికి ఏదో ఒక దారో ఏదో అవకాశం అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? బోల్డ్ అన్ని సోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. మూవీస్, షార్ట్ ఫిలిమ్సే కాకుండా మీరు ఏదన్నా నేర్చుకోవాలనుకుంటే దాని పేరు పెట్టి సెర్చ్ చేయండి, వందలాది వీడియోస్ వస్తాయి. రోజుకు ఒక ఎక్కువ వద్దు, రోజుకు ఒక 10 నిమిషాలు వేసుకోండి టార్గెట్. ఒక 21 రోజులు ఖచ్చితంగా చేస్తున్నాను అనుకోండి. 21 రోజులు అయిపోయిన తర్వాత మీకు నచ్చింది ఏదైనా కొనుక్కుంటానో, మీకు నచ్చిన గిఫ్ట్ ఏదైనా ఇచ్చుకుంటానని మీకు మీరు గిఫ్ట్ ఇచ్చుకోండి. సో చాలా బాగుంటుంది. మన కలెక్టివ్కి ఏం చేద్దాం అనుకున్నారు ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి. మీరు అనుకున్న దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందండి. మీ పేరు, మీ జోలికి ఎవరు రానివ్వరు ఏంజల్స్, అంతే, ఎవరు రానివ్వరు. మీ దేవుళ్ళు ఎవరు మీ జోలికి రానివ్వరు. సూపర్.
నిలబడతారు మీరు. నిలబడతారు. కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ అండి. నిలబడతారు మీరు. ఎంతమంది మీకు అపోజిషన్ ఉన్నా కూడా మీరు మీ లైఫ్‌లో అనేది నిలబడతారండి. మీ లైఫ్‌లో అనేది నిలబడతారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్. అండ్ కలెక్టివ్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరు అనుకుంటుంది కరెక్టే. మీరు ప్రెజెంట్ ఏదైనా అనుకోని ఉంటే అది కరెక్టే అని చెప్తున్నారండి. మీ డివైన్ అనేది సూపర్ గాడ్‌నెస్. మీ డివైన్ మీ వెనకాల జరుగుతున్న ఈ ముగ్గురు మనుషుల్ని, ఇద్దరు పప్పీల్ని కట్ చేసేసారండి. సో, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ సూపర్‌గా యూ ఆర్ బ్లెస్డ్. అందులో ఇగో పాత వాళ్ళండి. ఆళ్ళెవరు అనుకుంటే పాత వాళ్ళండి. పాత వాళ్ళంటే ఎవరంటే మీ పాస్ట్‌లో మీతో జెలస్‌గా ఉన్నోళ్ళు గానీ, మీరు నచ్చుతున్నారని చెప్పి మిమ్మల్ని అంటే జనాలందరికీ మీకు మంచి పేరొస్తుందని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసుకునేవాళ్ళు గానీ, వాళ్ళ మాటతోనో, యాక్షన్‌తోనో ఏదో రకంగా బయటపడిపోయే ఉంటారు చాలామంది. కొంతమంది మీకు ఆల్రెడీ నేమ్స్ కూడా వచ్చేసుంటాయి ఈ పాటికి. సో, ఆళ్ళనమాట. ఆళ్ళు రూటేస్తున్నారు మీ దగ్గరికి. డివైన్ ఆపేశారు మీ దారికి అడ్డు రాకుండా. ఇంకా చెప్పండి ఏంజిల్. లైన్‌గా రావట్లేదు వాళ్ళు చూసారా? లైన్‌గా రావట్లేదు. ఇలా డొంక తిరుగుడుగా వస్తున్నారు చూడండి. అలా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి. ఇగో ఇలా ఏంజిల్‌లా ఉన్న మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలని చూస్తున్నారు. కింగ్‌లా ఉన్న మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలని చూస్తున్నారు. కానీ మిస్సింగ్. వాళ్ళకే డబ్బులు పోయినాయి మీ జోలికొచ్చినందుకు. వాళ్ళే కోల్పోతున్నారు అన్నీ. మీకు ఏదైతే లేకుండా చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకు ఉండడానికి వాళ్ళు అర్హులు కాదు. వాళ్ళు వర్క్ చేసినంత కూడా వాళ్ళ కర్మ మీద వాళ్ళు వర్క్ చేసుకుంటున్నట్టే. సో, మీరు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడున్న సెలబ్రేషన్‌కి డబుల్ సెలబ్రేషన్ చేసుకుంటారు. వాళ్ళందరి ఏడుపులు కూడా మీకు బ్లెస్సింగ్స్‌గా వస్తాయి. ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ దారిని తప్పొద్దు. మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇలా అడ్డడ్డంగా వస్తారు. ఎందుకంటే మిమ్మల్ని పుణ్యం చేసుకునేవారు ఆళ్ళు పుణ్యం చేసుకోరు. ఇలాంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. ఓకేనా? మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో చేసుకోండి. ఖచ్చితంగా బతికేవాడికి ఈరోజు కాకపోతే రేపైనా నిలబడటం పక్కా. ఇదిగో చూడండి మీకు డబ్బులొచ్చే అవకాశం ఉంది. దారి ఉంది. మీరు పని చేసుకుంటూ వెళ్ళండి. మీకు సక్సెస్ అనేది పక్కా అని చెప్పేస్తున్నారు అంతే. వీడియో చూసే వాళ్ళందరికీ నిజంగా చెప్తున్నానండి. ఏంజెల్ త్రిబుల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ లైఫ్‌లో మీరు ఏమనుకున్నారో అదంతా చేస్తారు. ఎంతమంది ఎన్ని దారులేసినా సరే, పాత వాళ్ళు ఎంత వెనకకి లాగడానికి చూసినా సరే, మీ డివైన్ అనేది మీకు ప్రొటెక్షన్‌గా ఉంది. ఓకేనా? డివైన్ మీద నమ్మకం ఉంచండి. అండ్ మీ ప్రయాణాన్ని ఎక్కడ ఆపొద్దు. అండ్ డబ్బులిచ్చి వాళ్ళకి మూమెంట్ లేదిక్కడ. మీ విషయంలో డబ్బులిచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నందుకు వాళ్ళ లైఫ్‌లో మూమెంట్ లేదు. వాళ్ళు స్టక్ అయిపోయారు. వాళ్ళ దారిలో మీరెళ్తే మీకింక ఏముండదింక. మీరెళ్ళొద్దసల. అలాంటి దారుల్లోకి ఎళ్ళొద్దు. అలాంటి మనుషుల జోలికి ఎళ్ళొద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. సూపర్‌గా ఇంకో వాళ్ళందరూ లస్ట్ అండి. లస్ట్ అంటే స్టక్ ఎనర్జీ, జెలస్. ఒకళ్ళు తింటే ఒకళ్ళు చూస్తుంటే చూడలేరాళ్ళు. స్పైయింగ్ 24 గంటలు ఎవడేం తింటున్నాడు, ఎవడేం చేస్తున్నాడని చూసేవాళ్ళే ఎక్కువ. సో, సో కుదిరితే ఎవరిని పంపించేద్దామా, ఎవరు దిక్కులేని వాళ్ళని చేద్దామా అన్నట్టు చూస్తారనమాట. అలాంటి వాళ్ళని శివయ్య ఎప్పుడు అంగీకరించడు. ఎవరైతే హైయెస్ట్ ప్రీస్ట్ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ అలో చేయరండి. సో, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మేల్ పర్సన్ అండి. అండ్ తను ఒక పొజిషన్‌లోనే ఉన్నారు. తను ఒక జాబ్‌లోనే సెక్యూరిటీగా ఉన్నారు. అండ్ తను ఒక 10, 20 మందిని ఇలాంటి పనులకి నడిపిస్తున్నారు. 0808 కొన్ని జీవితాలను మార్చేద్దామని. కానీ జస్టిస్ పక్కా. ఇది గాడ్ నిర్ణయం. గాడ్‌నెస్, గాడ్ ఇద్దరు వచ్చేసారు. అమ్మవారు, అయ్యవారు ఇద్దరు వచ్చేసారు. జస్టిస్ అనేది పక్కా అండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది. 8 ఆఫ్ పెంటికల్స్. 8 ఆఫ్ పెంటికల్స్ అంటే పక్కా అన్నీ ఉంటాయి మీ లైఫ్‌లో. మనీ ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. ఇది ఒక ఫీమేల్ ఫిగర్ అంటే మదర్ ఫిగర్. మదర్ ఇన్ నేచర్ ఉన్న ఫిగర్. అంటే మీకు ఎవరికైనా మేల్ అయితే ఖచ్చితంగా మంచి వైఫ్ వస్తుంది. వైఫ్ లేకపోతే లేదంటే మీ మదర్ అండ్ మీ వైఫ్, మీ డాటర్ సెటిల్ అంతే. మీరు సెటిల్ అయ్యారంటే మీ ఫ్యామిలీ సెటిల్ అయినట్టే. మీ ఫ్యామిలీ సెటిల్ అయిందంటే మీరు సెటిల్ అయినట్టే. సో, సెటిల్మెంట్ పక్కా అని చెప్తున్నారు. ఓకేనా? బ్లెస్సింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. వీడియోని క్లెయిమ్ ఓకేనా? పాజిటివ్ వైబ్ వచ్చింది నాకైతే. వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ అనేది చేయండి. ప్రైజెస్ చూసుకోండి. అండ్ మీ క్వెషన్ ఏదైనా సరే నేను దానికి ఎంత ప్రైజో కూడా పర్సనల్‌గా మెసేజ్ పెడతాను. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.